మేము మాతృభూమి సేవా సంస్థ అనేటటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఇది 1942లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ప్రస్తుతం యొక్క పరిస్థితి చూస్తే చాలా ధైర్యంగా ఉంది. మన పుట్టుక నుంచి గోవుని ప్రేమిస్తూ గోవుని పూజిస్తూ బతికిన వాళ్ళు ఒకే లారీలో 100 షాపుల్ని మట్టుపెట్టి తీసుకెళ్ళిపోతుంటే ఇంతకంట దౌర్జన్యం దుర్మార్గం జ్ఞానం ఉంటుందాక హిందూ దేశంలో సనాతన ధర్మంలో మాది భారతీయ సంస్కృతి ప్రపంచంలో సంస్కృతి ఎక్కడా లేదనేటువంటి గర్వపడేటటువంటి సంస్కృతిలో మనం పుట్టి చూస్తూ మనం అది బాధతో ఏంటంటే ఏదో ప్రభుత్వం వచ్చి అరికట్టకపోతుందా వీటిని అనేటటువంటి ఒక ఆశతోటి ఇన్నాళ్ళు ఆలోచించడం జరిగింది. గతంలో ఎంతో మంది మహానుభావులు ఆచార్య విజయగోపాల్ గారి దగ్గర నుంచి ఈ గోవధ నిషేధం గురించి ఆయన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని దీని మీద నిరసన తెలియజే సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా జరగలేదు, ఎందుకు చేత జరగలేదు అంటే అప్పుడున్న పాలకులు సరిగ్గా లేరు అనేటువంటి ఒక సమాధానం వస్తుంది. కానీ ఇవాళ మనకి ఆశాజ్యోతిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనిచేసే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూశాక ఎక్కడ లేని ఆశ ఉద్భవించింది మాకందరికీ కూడా. ఎందుకంటే నిర్భయంగా బాహాటంగా ఒక పబ్లిక్ కార్యక్రమంలో డయాస్ మీద నేను సనాతన ధర్మం హిందూ ధర్మంలోనే పుట్టి పెరిగాను, ఇలాగే ఉంటాను, నేను జీవించినంత కాలం చనిపోయే వరకు కూడా లేకుండా చనిపోయినప్పుడు కూడా హిందూగానే చనిపోతాను అని చెప్పి ఆయన నిర్భయంగా ఆయన ప్రకటన చేస్తే ఆంధ్రప్రదేశ్ అంత దమ్ము ధైర్యంగా ఓపెన్ గా చెప్పినటువంటి నాయకులు ఈ మధ్యకాలంలో నేనైతే అవన్నీ చూడలేదు. అలాగా ఒక కేవలం హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి అలా చెప్పిన మిగిలిన చాలా మంది ఉన్నారు. ఈ ఆశతోటి ఏదైనా సరే ఎలాగోలాగా మనం ఈ ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుందని ఫిబ్రవరిలో స్టార్ట్ చేశానండి. ఫిబ్రవరిలో ఒకసారి నిర్మాణం జరగడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. అదే మనకి ఒకటి ప్రధానమంత్రి గారికి మన కార్యవర్గ సభ్యులకి పంపించడం. మళ్ళీ ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. ఏప్రిల్లో ఇచ్చాక నాకు మున్సిపల్ కమిషన్ గారు ఆఫీస్ నుంచి వాళ్ళ సిబ్బంది వచ్చి మీ దగ్గర రికార్డెడ్ వాయిస్ రికార్డ్ చేసి తీసుకురమ్మన్నారండి అని చెప్పి వచ్చారు. వాయిస్ రికార్డ్ చేసుకున్నారు. అది చూసిన వెంటనే నాకు ఎండోమెంట్స్ కమిషన్ గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చి మీరు ఇచ్చే సూచనలు చాలా బాగున్నాయి గోవుల గురించి, తప్పకుండా ఆ సూచనల ప్రకారం మేము అది ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను పంపిస్తున్నాం. ప్రధానంగా ఉన్న 6 దేవాలయాలు ఉన్న గోశాలన్నింటినీ కూడా సర్క్యులర్ పంపిస్తున్నాను. ఈ సర్క్యులర్ మీకు వాట్సాప్ లో పెడుతున్నానని చెప్పి పంపించడం జరిగింది. అది కొంచెం ఆశ వేసింది. కానీ మళ్ళీ ప్రకటన మనం ఏదైతే కోరుతున్నామో గోవుల గురించి దీని గురించి ఎక్కడా ఏమి రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఏం చేసిందంటే జూన్లో మళ్ళీ పంపించాను. జూన్లో పంపించి ఏమన్నానంటే 30వ తారీఖు లోపల ప్రభుత్వం నుంచి సానుకూలంగా మేము ఏదైతే కోరుతున్నామో అది కనుక మాకు సానుకూలమైనటువంటి ప్రకటన కనుక అనుకూలంగా రాకపోతే అధికారులు నేను 30వ తారీఖు నుంచి రిలే నిర్వహణ ప్రారంభించి 10వ తారీఖు దాకా చేస్తాం. 10వ తారీఖు కల్లా మీ దగ్గర నుంచి అప్పటికి సానుకూలమైన అధికార ప్రకటన కాకపోతే 10వ తారీఖు నుంచి ఆమరణ నిర్వహణ చేస్తాననేటటువంటి విజ్ఞప్తి చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని పంపించడం. మనకి 30 దాకా ఏమి రాలేదు. అంటే 30 మేము రిలే నిర్వహణ ప్రారంభించాం. ఇది ఇవాళ మేము 8వ రోజు. ఇవాళ ఇప్పుడు 10వ రోజు అయిపోయాక రేపు 10వ తారీఖుని కనుక కార్యక్రమానికి వాడకుండా మనకి అది ఆశించినట్టుగా అధికారపూర్వకమైనటువంటి ప్రకటన రాకపోతే తప్పకుండా నేను ఏదైతే ప్రకటించానో అదే విధంగా 10వ తారీఖు నుంచి
నిరవధికంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మాత్రం దీంట్లో వెనకంచి వేసేది లేదు. చేత దయించి ఇప్పటికైనా సరే ఈ మీ యొక్క మీడియా ప్రకారం, మన ప్రింట్ మీడియా ప్రకారం మీ అందరితోటి మీరు సూచించేటటువంటి వార్తలతో ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి దేని మీద మరల్చి తగిన విధంగా చర్య తీసుకుని వెంటనే స్పందన, అధికారపూర్వకంగా స్పందన కావాలి. నోటి మాటగా వచ్చి ఎవరు భరోసా ఇవ్వడం కాదు. ఎవరు వ్యక్తులు వచ్చి ఏ వ్యక్తి వచ్చి మాకు భరోసా ఇచ్చినా కూడా అది మాకు చెల్లదు. మాకు కావాల్సిన అధికారపూర్వకంగా ప్రకటన. ఎందుకంటే ఈ భూముల మీద వీటి మీద రెండోది ఏంటంటే మేము ప్రధానంగా ఇంకోటి ఏంటంటే హిందూ దేవాలయాలు, ధర్మ సంస్థల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాటి ఆస్తులు ఎవరికి తోచినట్టుగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని మద్దతుదారులు అందరూ ఆక్రమణ చేసేసుకోవడం, ఆ ప్రభుత్వ ఆ స్థలాలేమో ఇళ్ల స్థలాలకి దానికి ఏమైనా ఫ్యాక్టరీలకి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. దీన్ని అరికట్టి ఏ దేవాలయ సంస్థల్ని, ప్రభుత్వ ధర్మ సంస్థల యొక్క ఆస్తులు ఎవరైతే ఆర్థికంగా చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేసి అదంతా కూడా ఆయా సంస్థలకు అందజేసేటట్టుగా చేసి వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థకు అందజేయమని కోరుతున్నాం. రెండోది, దేవాలయాల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల్లో ఉన్న అర్చకుల మీద, అక్కడ ఉన్న సిబ్బంది మీద. కారణం ఏంటంటే వాళ్ళు ఉండేవాళ్ళు చాలా అల్పసంఖ్యాకులు. ఉంటే 3 ఉంటారు, 4 ఉంటారు. వాళ్ళకి ఓట్ల మొత్తం తేమ ఉండదు. అటువంటి వాళ్ళ మీద ప్రతి వాళ్ళు కూడా నా సక్రమంగా పూర్తి చేయలేదను ఏదో ఒకటి తీవ్రంగా శారీరకంగా, మానసికంగా కూడా హింసిస్తూ దౌర్జన్యం చేసి కొన్ని సందర్భాలు మీ యొక్క పేపర్ల ద్వారానే చూస్తున్నాం. ఇవన్నీ కూడా అంచేత అలా కనుక ఎవరైనా చేస్తే వాళ్ళని గతంలో రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలో హాస్పిటల్స్ మీద, హాస్పిటల్లో డాక్టర్స్ మీద, సిబ్బంది మీద దౌర్జన్యం చేసేవన్నీ వాడు చేస్తే వాటికి వెంటనే తగిన చర్య తీసుకునేటట్టుగా ప్రత్యేకమే 4 జీవోలు పాస్ చేశారు. అది నెంబర్ 11/2008 నాన్ వైరల్ వారికి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఎవరైతే కనుక దౌర్జన్యం చేశారో దౌర్జన్యం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డ్యామేజ్ చేసినటువంటి ఎంత కిమ్మత ఎంతైతే విలువ ఉంటుందో అంత విలువని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం. రెండోది, వాళ్ళకి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా జరిమానా ప్లస్ జైలు జీవితం కూడా. అటువంటి తీవ్రమైన కఠిన చర్య తీసుకునే జీవోని తీసుకొచ్చినప్పుడు అటువంటి జీవోని ఇవాళ దేవాలయాల మీద, విద్యాలయాల మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళకి ఈ జీవో వర్తించేటట్టుగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను అక్కడ శంకుస్థాపన చేస్తాం. అలాగే ఒక మరి ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశాన్ని కూడా ఆవుని తీసుకెళ్తాం. అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా గోదానం చేస్తాం. ఇలా గోవుతో మానవుని జీవితం ముడిపడి ఉన్నది. అందువల్ల పూర్వం గోరక్షణ సంఘాలు అని మన చిన్నప్పుడే ఉంది. ఆ వేళ ఇవాళ మరి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. మారిపోయి ఆ స్థలాలు అమ్ముకునే స్థితిలో, తీసుకొచ్చే స్థితిలో వస్తున్నాయి. కనుక ఇవాళ ఎప్పుడైతే మరి ప్రతి ఒక్కరిలోని ఈ మీమాంస ఉంది. గోవుని మనం వెళ్తా ఉంటే గోవు కనిపిస్తే జాతికి, మతానికి, దేనికి సంబంధం లేకుండా ఆ గోవుని దండబెట్టుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి ఒక్కరూ గోవుని పూజించే వాళ్ళు అందరూ కూడా మనసులో ఉన్న మాటని బయట పెట్టిన వ్యక్తి ఎవరంటే మా హరిబాబు గారు మాత్రమే. ఈ హరిబాబు గారు ఆయన పట్టుకోవడానికి 3 కాళ్ళు అని చెప్పి ఆయన సుమారు జనవరి, ఫిబ్రవరిలో ఎన్ని విన్నపాలు పంపించినా ఆ విన్నపాలకు సమాధానం రాకపోవడంతో ఆయన దీక్షకి కూర్చున్నారు. ఆ దీక్షకి మేమందరం మద్దతు ఇస్తున్నాం. అయితే వయసు రీత్యా కూడా ఆయన ఆహ్వానం చెప్తున్నా ఆయన ఆగట్లేదు. దయచి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే నమ్మకం మాకు బాగా ఉన్నది. మా మిత్రులందరి పైన. నమస్కారం.